శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కన్యరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం చూద్దామండి. 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. కన్యరాశి వారి పేరు మీద మొదటిగా మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. కానీ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అదృష్టం యోగ బలం ఉన్నదండి. వారి పేరు మీద ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా అన్ని దిక్కుల నుంచి వారికి మాత్రం సౌఖ్యం లభించే అవకాశం ఉందండి. అలాగే చాలా కాలం నుంచి మాత్రం వారి గండాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారికి మాత్రం అవి ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వారి జాతకానికి చూడాలంటే మాత్రం కరెక్ట్ కాళభైరవుడికి పూజ చేయాలండి. కాళభైరవుడికి పూజ చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కానీ కాళభైరవి అష్టమి అనేది ఒకటి ఉంటుంది. కాళభైరవి అష్టమి రోజు ఉంటుంది. అష్టమి రోజు మాత్రం కాళభైరవుని పూజ చేస్తే వారి పేరు మీద ఉన్న అశుభ దోషాలు వెళ్ళిపోతే, వారి మీద ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా, దుష్ట గ్రహాలు ఉన్నా, చెడు బాధలు ఉన్నా తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక వీరు జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఉత్తరా నక్షత్రం వారికి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక హస్తా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు పుట్టిన ఘడియ, వినాయకుడు పుట్టిన ఘడియ హస్త నక్షత్రం కాబట్టి కొన్ని ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తప్పకుండా విద్య విషయంలో మాత్రం కాన్సన్ట్రేషన్ కుదురుతుందండి. జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుందండి. ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా మాత్రం చాలా దృఢమైన వారు అవుతారు. అలా విద్య విషయంలో కలిసి రావాలంటే మాత్రం కొందరు సరస్వతి లేహం అన్న వాడచ్చు, పాలల్లో కానీ వాటర్లో కానీ వాడచ్చు. రెండవది మాత్రం మరి జాతకంలో చూడాలంటే మాత్రం మరి జాతకం సరస్వతి మాతకు మాత్రం ఆరాధన చేయటం. అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సరస్వతి మాతకు ఆరాధన చేస్తే వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు, విద్యలో ఉన్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో అన్ని డిపార్ట్మెంట్ కంటే మాత్రం వీరు జాతకంలో చూడాలంటే వైద్య రంగానికి సంబంధించిన వారు, విద్యా రంగానికి సంబంధించిన వారు డిపార్ట్మెంట్ కలిసి వస్తుందండి. కానీ మాత్రం రెవెన్యూ రంగానికి సంబంధించిన వారికి చిక్కులు, చికాకులు వస్తాయండి. కానీ ఇంకోటి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ రంగం వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయండి. ఐపీఎస్ రంగం వారికి చిక్కులు, చికాకులు తప్పకుండా వీరి పేరు మీద. కానీ ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం తప్పకుండా ఆర్థిక రంగంలో మాత్రం ఆర్థిక శాఖలో పనిచేసే వారికి కలిసి వస్తుందండి. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం
ముఖ్యంగా మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం చేసేవారికి, అలాగే మాత్రం ఆర్టీసీ రంగంలో ఉద్యోగం చేసేవారికి చాలా చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటాయండి. ఇక ఐటీ రంగం వారికి మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉండదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ గవ్వలు పడ్డాయి. ఈ రాహు మహర్దశ గవ్వలంటే ఛాయాగ్రహ కారకుడండి రాహుగ్రహం. కానీ రాహు మహర్దశ మాత్రం ఉచ్చస్థానంలో ఉండాలి. మంచి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా తాత ముత్తాతల ఆశీర్వాదం లేదా తాత ముత్తాతల ఆస్తి, అలాగే పెద్దల ఆస్తి, అలాగే మాత్రం దైవానుగ్రహం, మంత్రసిద్ధి, విద్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ధన ప్రాప్తి, ధనం నిలకడ ఉండటం, మనో వాక్కు ఫల కారణం కావటం, అలాగే మనస్సు స్వచ్ఛంగా ఉండటం, మనసులో ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే మాత్రం ఐదహర్యపడకుండా ఉండటం, ఇలాంటి సంఘటన కారకుడు ఉంటుంది. ఈ రాహు మహర్దశ అనేది మంచిగా ఉంటే మాత్రం ఎవరైనా ఎసుంటి వారైనా సరే వశీకరణ శక్తి అవుతారండి. వశీకరణ శక్తి అంటే మంత్రాలు అన్నట్టు కాదండి. ఎసుంటి వారైనా సరే వీరికి సన్నిహితులు అవుతారు. అది శత్రువులైన మిత్రులు అవుతారు. అలాగే మాత్రం వీరి జాతకంలో చాలా కాలం నుంచి పడుతున్న ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాహు మహర్దశ మంచిగా ఉంటే మాత్రం ఒకటి వీరికి విద్య విషయంలో కూడా కలిసి వస్తుంది, ఉద్యోగ విషయంలో కూడా కలిసి వస్తుంది, ఖగోళ శాస్త్ర రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వస్తుంది, విదేశీ యానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి స్త్రీ సంతానం నుంచి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే పురుష సంతానంతో మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ విషయంలో కూడా మాత్రం భార్యాభర్తల ఒకటే మాట ఒకటే వేదం లెక్క ఉంటుంది వారి జాతక బలంలా. ఆది దంపతుల లెక్క ఉంటుంది వారి జీవితం. భార్యాభర్తల కుటుంబ బలంలా, సంతాన విషయంలో కుటుంబ బలంలా, అలాగే వ్యాపార విషయంలో కూడా మాత్రం చాలా ఆకర్షణమైన శక్తి ఉంటుంది వారి పేరు మీద. ఇప్పుడు వ్యాపారం అనేది మాత్రం 3 పూలు 6 కాయలు అన్నట్టు నడిచే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ వెండి బంగారం అచ్చుబాటు ఉండదు. వాహన విషయంలో అచ్చుబాటు ఉంటుంది వీరి పేరు మీద. భూమి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఎరుపు రకం భూమిలో మాత్రం కలిసి వస్తుంది, నలుపు రకం భూమిలో మాత్రం కలిసి రాదండి. నల్లరేగడి భూమి కలిసి రాదు. అలాగే మాత్రం ఎరుపు రకం భూమి చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటివరకు అయితే వీరి జాతక బలంలో చూడాలంటే 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద ఎలా ఉంది. మొదటిగా బుధ మహర్దశ గవ్వలు పడ్డాయండి. రెండవసారి మాత్రం రాహు మహర్దశ గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం ముఖ్యంగా వీరికి పడ్డది గురు మహర్దశ గవ్వలు పడ్డదండి. శుభయోగం గవ్వలు పడ్డాయి. గురు మహర్దశ గవ్వలు, శుభయోగం గవ్వల పడ్డందుకు మాత్రం గురుగ్రహ గవ్వలు పడ్డందుకు కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం సంతాన విషయంలో కలిసి వస్తుంది. సంతాన అరిష్టాలున్నా, సంతాన దోషమున్నా, అలాగే మాత్రం మీ పేరు ప్రఖ్యాతులు పొందాలనుకున్నా చాలా వరకు యోగ్యత ఉంటుందండి. ఈ గురుగ్రహం అనుకూలత కొరకు మాత్రం ఖచ్చితంగా గురువారం నియమం పాటించాలండి. పెద్దవారిని ఆదరించాలండి. అలాగే విద్య నేర్పిన వారు, బుద్ధి నేర్పిన వారు, గురువులు సమానమైన వారు, తండ్రి కానీ గురుతో సమానమైన వారు కానీ, కోచ్లు కానీ ఖచ్చితంగా వారికి మాత్రం ఆదరణ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. గురువారం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం గురుబలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దత్తాత్రేయుడు ఆరాధన చేయటం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయటం, షిరిడి సాయిబాబా దర్శనం చేయటం, అలాగే వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం నల్ల చీమలకి చక్కెర దానం చేయటం చాలా శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం రావి చెట్టు ప్రదక్షిణ చేయటం, వీరి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సంతాన చిక్కులు కానీ, ఆరోగ్య చిక్కులు కానీ, ధన చిక్కులు కానీ, పర్సనల్ లైఫ్లో చిక్కులు కానీ కన్యరాశి వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. శనివారం రోజు మాత్రం రాగి చెట్టు ప్రదక్షిణ చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, లేదా నమ్మిన వారికి నష్టం రావటం కానీ, రాజకీయ రంగంలో కానీ, లేదా ఏ వ్యవహారంలో కానీ, లేదా వీరి జాతకం చేసే వృత్తిలో కావచ్చు, లేదా విద్య విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో పర్సనల్ లైఫ్లో నష్టం రావటం కానీ, లేదా వీరి జాతకంలో అన్నదమ్ముల్లో విరోధాలు రావటం కానీ, జాయింట్ వ్యాపారంలో నష్టయోగ బలాలు రావటం కానీ, అలాగే ధన విషయం మితంగా లేకపోవడం కానీ, అపరిమితంగా ఖర్చు కావటం కానీ,
వీరి జాతకం మాత్రం నమ్మిన వారితో చికాకులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా గురుగ్రహ అనుకూలత కొరకు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాగి చెట్టు దర్శనం చేయాలండి. దర్శనం చేసి మాత్రం వారు 21 సార్లు మాత్రం ఆ రావి చెట్టును మాత్రం తిరిగి పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.